వందనాలు. మా కొరకే జన్మించిన దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన మనతో ఈ సాయంకాల సమయంలో ఏం మాట్లాడబోతున్నారో శ్రద్ధగా ఆలకిస్తాము, శ్రద్ధగా విందాము. ఏమైతే వాగ్దానాలు ఆయన మనకి ఇస్తున్నారో, ఆయన తన సేవకురాల ద్వారా ఏ ప్రామిస్ అయితే మనకి ఇవ్వబోతున్నారో ఆ ప్రామిస్ని మనం గట్టిగా పట్టుకుందాము, దాన్ని ధ్యానించుకుందాము. రాత్రి పగళ్ళు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, దాన్ని మెడిటేట్ చేస్తామో, అప్పుడు ఆ వాక్యం మన జీవితంలో శరీర రూపమై దాలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి వాక్యం కూడా మనం శ్రద్ధగా ఆలకిస్తాము, విందాము. ఆయన మనకి ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదాలు ఈ డిసెంబర్ నెల అంతా కూడా, ఈ సంవత్సరం ఆఖరి సమయంలో మనము పొందుకొని నూతన సంవత్సరంలోనికి నూతన ఆశీర్వాదాలతో మనము అడుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Thank you Lord. Thank you Lord. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మరి మనం ప్రభుని స్తుతించి ఆరాధించాము. సిస్టర్ పావని గారు మరి ఇంతవరకు మనల్ని ఆరాధనలో నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును తండ్రి, నీవు నిత్యుడగు తండ్రిగా నీవు మాతో ఉన్నావు నాయన. ఎస్ లార్డ్, యు ఆర్ అవర్ ఫాదర్, యు ఆర్ విత్ అస్. ఎస్ లార్డ్, వీఆర్ నాట్ ఎలోన్. మేము ఒంటరిగా లేము, మేము అనాథలము కాదు నాయన, మీరు మాతో ఉన్నారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోకం నుండి ఈ లోకానికి మా కోసమే నాయన దిగి వచ్చావు నాయన, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని నీ దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ప్రభా మీరు వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు ఈ వాక్యం నాయన మేము వినబోతూ ఉండగా నాయన మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు, యేసు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యం తెలియని వాళ్ళు క్రైస్తవులు బహుశా ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ యొక్క వాక్యాన్ని కంటతా చేస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. యాక్చువల్గా ఈ వాక్యం ద్వారానే నేను మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఈ వాక్యం ద్వారానే నాకు ఒక గొప్ప విశ్వాసం అనేది వచ్చింది ప్రియులారా. నేను ప్రభుని స్వీకరించినటువంటి తొలి దినాలలో, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఆ మొదటి తొలి దినాలలో, బహుశా 92లో నేను దేవునికి దగ్గర అయ్యాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. జూన్ మాసమో జూలై మాసమో కరెక్ట్గా అయితే గుర్తులేదు, ఐ థింక్ జూన్ కావచ్చు. అయితే ప్రియులారా, ఆ సమయంలో నేను ఈ వాక్యాన్ని విన్నాను. ఈ వాక్యం నా మైండ్లో ఉంది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, వాక్యమే దేవుడు. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఇది బైబిల్, ఓకే, నేను ఐప్యాడ్ యూజ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. చాలామంది మరి ఐప్యాడ్ యూజ్ చేయవచ్చా అని, బైబిల్ యూజ్ చేయాలి అంటారు, కరెక్టే. బట్ ఈ బైబిల్లో ఉన్న వచనాలు చాలా చిన్నగా ఉంటాయి, అవి చదవడం కష్టం. కాబట్టి నేను ఈ ఐప్యాడ్ యూజ్ చేస్తాను బైబిల్ చదవడానికి మాత్రం. ఎందుకంటే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు బైబిల్ చదవచ్చు. బట్ కనిపించని వాళ్ళు, ఇప్పుడు చాలామంది సైట్ ప్రాబ్లం వస్తుంది, చదవలేకపోతున్నారు. చాలా చోట్ల నేను ఏదైనా వాక్యం చెప్తే కూడా కనిపించట్లేదు అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా, అంటే 18, 19, 20 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చదవలేకపోతున్నారు. సో ఇట్స్ నాట్ మ్యాటర్ మనం బైబిల్లో చదువుతున్నామా, ఐప్యాడ్లో చదువుతున్నామా, ఫోన్లో చదువుతున్నామా అనేది కాదు. బట్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఇప్పుడు ఈ వాక్యము
అక్షరాలలో ఉన్నటువంటి వాక్యము. మనం అనుకుంటున్నాం ఇది ఒక పుస్తకం అని. నేనైతే మరి చాలా రోజులు అంటే చిన్నప్పుడు ఇది ఒక పుస్తకంలాగా చూశాను. అంటే ఇది దేవుని వాక్యమే, బట్ దిస్ ఈజ్ ఎ బుక్. ఎక్కడో అటుక మీద ఉండేది. మా మమ్మీ మాత్రం చదివేవాళ్ళు, ఆమె తప్పకుండా చదువుతారు. మేము మాత్రం అంత చదివేవాళ్ళం కాదు, బట్ మా మమ్మీ మాకు చాలా వాక్యాలు నేర్పించారు. కంఠస్థ నేర్పించారు, కీర్తన 23 నేర్పించారు, పరలోక ప్రార్థన నేర్పించారు, తర్వాత దేవుడి సృష్టి ఎలా చేశాడు, ఇవన్నీ కూడా మా తల్లిగారు మాకు చిన్నప్పుడే 6వ తరగతి 7వ తరగతి అలాగా అంత చిన్న వయసులోనే మాకు నేర్పించారనమాట, స్కూల్కి వెళ్ళేటప్పుడే. మరి ఆ టైంలో ఈ వాక్యం నాకు గుర్తుకుండి నేను 7 days ఫాస్టింగ్ చేసి 7th డే నేను ఇలాగే బైబిల్ పట్టుకొని ప్రియులారా, ఈ బైబిల్ని ఇలా తెరిచి ఇదే వాక్యం, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. అంటే 3 వాక్యాలే. ఆది యందు వాక్యం, వాక్యం ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉండండి. ఆ వాక్యమే దేవుడే ఉండే, అంటే దేవుడు కూడా వాక్యమే. వాక్యం వాక్యం వాక్యం, అర్థమైందండి? ఆది యందు వాక్యం ఉండేను అంటే ఈజికల్ టు వాక్యం. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ 3rd లైన్ చూస్తే ఆ వాక్యమే దేవుడై ఉండేను. అంటే ముగ్గురు కూడా, తండ్రి వాక్యమే, కుమారుడు వాక్యమే, పరిశుద్ధాత్మ వాక్యమే. హల్లెలూయా. సో నేను ఈ బైబిల్ పట్టుకున్నప్పుడు ఈ వాక్యాన్ని, ఇది వాక్యం కదా, పట్టుకున్నాను. అప్పుడు ఈ వాక్యం ఎవరు? లాస్ట్ వచనం, లాస్ట్ సెంటెన్స్ ఏంటి? వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు, ఈ వాక్యమే దేవుడు. సో దేవుడు పలికిన మాట దేవుడితో సమానం, దేవుడే అన్నమాట. సో అప్పుడు నేను ఈ బైబిల్ని చూస్తూ, ప్రభువా నేను నిన్ను చూస్తున్నాను, ఎందుకంటే వాక్యం నువ్వే కదా. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. ఇప్పుడే నన్ను తాకండి, నీ శక్తి నేను అనుభవించాలి అని అలా మాట్లాడుతూ ఉన్నాను ప్రియులారా, దేవుడితో మాట్లాడుతున్నాను బైబిల్ పట్టుకొని, వాక్యాన్ని చూస్తూ. అప్పుడే మరి నాకు ఒక పెద్ద కరెంట్ షాక్ లాగా పవర్ ఇట్లా తల నుంచి అరికాళ్ళ వరకు నాకు ఇలా కొట్టింది అనమాట. దేవుని శక్తి నన్ను తాకింది. ఆ శక్తి ఇలా తాకగానే నేను అలా పడిపోయాను. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ ఒక కరెంటు నాలోనికి వచ్చేసిందండి. దేవుని శక్తి ఒక కరెంట్ పవర్ లాగా పాస్ అవుతుంది నా చేతుల్లో, నా కాళ్ళలో, తల నుండి అరికాళ్ళ వరకు దేవుని శక్తి తాకింది. దేవుడు నన్ను తాకాడు. అలా మరి నేను కింద పడిపోతే మా డాడీ వచ్చి నన్ను లేపి లోపల తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. అది ఏంటి అనేది నాకు అర్థం కాలే. తర్వాత మరి దైవజనుల ద్వారా నేను తెలుసుకున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే నాలోనికి వచ్చారు. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే ఏంటంటే దేవుడు మనలో మనం పొందుకున్నాం. చూడండి, ఆది యందు ఏముందండి ఈ లోకంలో? వాక్యము ఉండింది, వాక్యము. అందుకే ఆయన వాక్య స్వరూపుడు. హల్లెలూయా. ఒక వాక్యం అని ఒక శబ్దం. ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒక శబ్దం ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ శబ్దం అంటే ఏంటి? వాక్యము కదా. సో ఆది యందు ఫస్ట్ ఉన్నది వాక్యమే. ఆ వాక్యము ఎక్కడ ఉందండి? దేవుని యొద్ద ఉంది. మళ్ళీ అంటే ఇక్కడ వాక్యము, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ 3 విషయాలు చూస్తున్నామంటే దేవుడు, మనం ఇంకొక వచనం కూడా నేను మీకు చూపిస్తాను ప్రియులారా. 18వ వచనము, ఇందులోనే 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. అంటే చూడండి, ఎవరు కూడా ఈ లోకంలో ఎవ్వరు కూడా, మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు దేవుని చూడలేదు. మరి దేవదూతలు దేవుని చూసారా? ఇక్కడ ఒకవేళ దేవదూతలు కూడా చూసి ఉంటే దేవదూతలు తప్ప మిగిలిన మనుషులు ఎవ్వరు చూడలేదు అని రాసి ఉండొచ్చు. కానీ ఎవడును
ఎవ్వడు అంటే ఈవెన్ ఏంజిల్స్ కూడా. మరి ఏంజిల్స్ దేవుని దగ్గరే ఉన్నారు కదా సిస్టర్, దేవుని చుట్టూ ఉన్నారు కదా, సెరాపులు కెరూబులు ఉన్నాయి కదా, కోట్లాది దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు కదా. అవును, దేవుని చుట్టూనే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయనను ఫేస్ టు ఫేస్ ఎవరు చూడలేదు. ఆయన ఎలా ఉంటారు అనేది ఎవరు చూడలేదు. మీరు చూడండి, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు చూడండి, పరలోక దర్శనము యెషయాకి కనిపిస్తుంది. అక్కడ సెరాఫులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి, 6 వింగ్స్. 2 రెక్కలతో వాళ్ళు ముఖాన్ని కప్పేసుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు కాళ్ళని కప్పేసుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. అంటే వాళ్ళు ముఖం, దేవదూతలు ఎప్పుడు కొన్ని మరి అవి సృష్టించబడినప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు కదా, అయినా కూడా ఆ దేవుణ్ణి వాళ్ళు ఫేస్ టు ఫేస్ చూడలేరు. తర్వాత కెరూబులు, వాళ్ళకి 4 రెక్కలు ఉంటాయి, 4 ముఖాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఇలాగ ఎన్నో రకాల ఏంజిల్స్ ఉన్నారు. తర్వాత ఇంకా కోటాని కోట్ల దేవదూతలు ఉన్నారు, రెక్కలు లేని దేవదూతలు కూడా ఉన్నారు. మరి ఈ లోకంలోనికి చాలాసార్లు దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక మామూలు మనిషిలాగానే కనిపించారు, ఒక పరచువానిలాగా కనిపించారు, ఒక దైవజనుల్లాగా కనిపించారు. అంతేగాని వాళ్ళు ఒక రెక్కలు వేసుకొని వచ్చి కనిపించినట్లు ఎక్కడా మనకి లేదు. యేసుప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా సమాధిలో ఆయన తల వైపు కాళ్ళ వైపు ఇద్దరు యవనస్తులు, 2 పడుచువాళ్ళు అని ఉంటుంది, కానీ మరి అంటే పడుచువాళ్ళలా కనిపించారు, వాళ్ళు దేవదూతలు అని ఉంది, కానీ వాళ్ళకి రెక్కలు ఉన్నట్టుగా అక్కడ మనకి ఒక వేరేలాగా ఉన్నట్టు కనిపించలేదు. సో ఎన్నో రకాల ఏంజిల్స్ ఉన్నారు ప్రియులారా, ఒకే రకం ఏంజిల్స్ కాదు. సో దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు పరలోకంలో ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. దేవుణ్ణి, ఆయనను ఎవడునూ ఎన్నడూనూ చూడలేదు. హల్లెలూయా. సో ఎవ్వరు కూడా చూడలేకపోయారు, ఈవెన్ ప్రవక్తలు చూడలేకపోయారు. మోషే గారు, ఏలియా గారు, సమూయేలు ప్రవక్త, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళెవ్వరు కూడా చూడలేదండి, దేవుని చూడలేదు. వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను అని ఉంటుంది. యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చెను, దేవుని వాక్కు, దేవుని స్వరం. మోసే ఒక మండుచున్న పొద చూశాడు, మంట అగ్ని చూశాడు, కానీ ఒక రూపాన్ని ఆయన చూడలేదు. ఆయన తల వంచేశాడు, దేవుడు కనిపించగానే, దేవుడి స్వరం వినగానే తల నేలకు వంచేసి ఆయన దేవుని స్వరాన్ని వింటాడు. ఎలియా కూడా మరి ఆయన తల వంచేసి ముసుగు కప్పుకొని దేవుని స్వరాన్ని వింటాడు. అగ్ని రథాలలో ఆయన పరలోకానికి వెళ్తాడు కదా. సో ఎవ్వరు చూడలేకపోయారు. అయితే ఎవరు చూశారు, ఎవరు చూపించారు? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిలో సెకండ్ పర్సన్ ఆ యేసు ప్రభువే తండ్రి యొక్క రూపాన్ని మనకి చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసు ప్రభువే ఆ దేవుని రూపాన్ని ఈ లోకానికి చూపించింది, దేవదూతలకు చూపించింది, ప్రపంచానికి, విశ్వానికి చూపించింది ఎవరు అంటే యేసు ప్రభువే. అంటే యేసు ప్రభువే దేవుడే, యేసు ప్రభు రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద, అంటే వాక్యము ఎవరు? యేసు ప్రభు. ఆ వాక్యము దేవుని దగ్గర ఉండేను, మళ్ళీ తండ్రి కూడా వాక్యమే. మూడవది ఆ వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే దేవుడు. తండ్రి వాక్యమే, కుమారుడు వాక్యమే, పరిశుద్ధాత్మ కూడా వాక్యమే. ఇక్కడ చూడండి, మళ్ళీ 14th verseలో మనం చూస్తే 14వ వచనంలో ప్రియులారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యమే అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఒక శరీరాన్ని తీసుకొని ఈ లోకానికి కుమారుడిగా ఆయన వచ్చాడు.
శరీర రూపంగా శరీరము ధారి అయి కృపా సత్యం, కృప ఆయనతో ఏమొచ్చిందంటే కృప వచ్చింది. శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు. కృప తీసుకొచ్చాడు. మన మీద ఉన్నటువంటి ఉగ్రతను, మన మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించి మనల్ని దేవునితో సమాధానపరచడానికి కృపను తీసుకొచ్చాడు యేసయ్య. సత్యమును తీసుకొచ్చాడు. ఆయనే సత్యవంతుడు, ఆయనే సత్యము. సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి అయిన దేవుడు మన మధ్యలో యేసు ప్రభులాగా మన కోసం పుట్టాడండి. హల్లెలూయా. చాలామంది చెప్తా ఉంటారు క్రిస్మస్ చేయొద్దండి, నాకు ఇష్టం లేదు క్రిస్మస్. ఎంత పిచ్చోళ్ళు అనుకోవాలండి. నేను అనుకుంటా, అంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ చేసుకోవద్దంటే దేవుడు మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకంలోకి వస్తే ఆ రోజు నువ్వు సెలబ్రేట్ చేయను అంటే వాట్ ఈస్ ఇంకే రోజు నువ్వు సెలబ్రేట్ చేస్తావు? అంత వైరాగ్యంగా. క్రిస్టియానిటీ అంటే వైరాగ్యం కాదండి. వైరాగ్యం అంటే సన్యాసులు మొత్తం అన్ని బంధాలు బాంధవ్యాలు అన్నీ తెంచుకొని వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి, కొండల్లో కోణల్లో గుహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. అది మనం యేసుప్రభుని అంగీకరించడం అంటే నువ్వు అందరిని విడిచిపెట్టేసే, నీ బంధువుల్ని విడిచిపెట్టేసే, నీ స్నేహితులు విడిచిపెట్టేసే, నువ్వు సంతోషంగా ఉండొద్దు, ఏది తినొద్దు, నువ్వు ఏది తాగొద్దు, ఏది మంచి బట్టలు వేసుకోవద్దు, నువ్వు ఏ విధంగా కూడా సెలబ్రేషన్ అనేది చేయొద్దు, పుట్టినరోజు చేసుకోవద్దు, కేక్ కటింగ్ చేయొద్దు, యేసుప్రభు కూడా నువ్వు క్రిస్మస్ చేయొద్దు. క్రిస్మస్ అనగానే ఇంకా చాలామంది ఏవేవో దేనికో ఆపాదిస్తున్నారు. అవన్నీ మనకి ఎందుకండి? మనం మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు ఇంకెవరిదో జన్మదినం అయితే అయిండొచ్చు, మనకు అది అనవసరం. బట్ వీఆర్ సెలబ్రేటింగ్ జీసస్ బర్త్డే. హల్లెలూయా. యేసు నా కోసం పుట్టాడు, యేసయ్య నా కోసం వచ్చాడు. నా లైఫ్లో అయితే అండి చాలా, నేను ప్రభువులోకి వచ్చిన దగ్గర నుంచి, అంటే పరిశుద్ధాత్మతో నేను నింపబడిన దగ్గర నుంచి ప్రతి క్రిస్మస్ కూడా నేను చాలా సంతోషిస్తాను, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను. ప్రభుతో యేసులో ఆనందిస్తాను, యేసుతో క్రిస్మస్ పండుగ చేసుకుంటాను. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అన్ని టైంలో బాగా ఉంటారు, సెలబ్రేట్ చేస్తారు, బాగా సంతోషంగా ఉంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ క్రిస్మస్ పండుగ రోజు మాత్రం వాళ్ళు అస్సలు హ్యాపీగా ఉండరు, వెళ్ళి పడుకుంటారు. కానీ అలా ఉండకూడదు. క్రిస్మస్ పండుగ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, యేసయ్య మన కోసం పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక దేవదూతల రూపం తీసుకోలేదు, ఇంకెవ్వరి రూపం మనిషి రూపం, నీలాగా నాలాగా మనతో ఉండడానికి మన కోసం ఆయన వచ్చాడు. ప్రియులారా, ఇమానియేలు దేవుడు. హల్లెలూయా. ఇందాక మనం పాడాం చక్కగా, సహోదరి పాడింది కదా, చెల్లి పావని. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీలలో. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎవరన్నా మన ఇంటికి గొప్ప వాళ్ళు వస్తున్నారంటే, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారంటే ఎంత సంతోషిస్తాం కదండి. మరి అలాంటిది దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన ఆ రాజాది రాజు, గొప్ప తండ్రి మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు అంటే మనం సెలబ్రేట్ చేయకూడదా? అయితే అదే రోజు చేయాలని ఏముంది అని అంటే ప్రతిరోజు చేయాలి. కానీ మనం ప్రతిరోజు క్రిస్మస్ని మనం హృదయంలో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ సంఘంతో కలిసి అందరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా మనం ఈ లోకానికి తెలియజేస్తున్నాం, వీఆర్ హ్యాపీ, ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము, మేము ఎంతో ఆనందిస్తున్నాము, ఎంతో సంతోషం. ఎందుకు అంటే యేసు ప్రభు మా కోసం జన్మించాడు, మా కోసమే కదా అని మీకోసం కూడా జన్మించాడు అని మనం చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. ప్రియులారా, స్టార్ పెట్టుకోవడం కూడా ఒక పెద్ద సాక్ష్యం. చూడండి, మనం వీధుల్లో నడిచేటప్పుడు ఎవరింటి మీద స్టార్ ఉందనుకోండి, ఏమనుకుంటా, వీళ్ళు క్రిస్టియన్స్ అంటే. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అని వాళ్ళు స్టార్ పెట్టుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు
మేము క్రైస్తవులము, మేము యేసయ్య బిడ్డలము, మేము యేసయ్య రాజ్యానికి చెందిన బిడ్డలు, మేము యేసయ్య నమ్ముకున్నాము, మేము మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, మా హృదయాల్లో యేసయ్య ఉన్నాడు, మాకు ఏ భయం లేదు, మేము ఎవరికి భయపడం, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి మేము ఎవరికి భయపడం అని ఆ స్టార్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు చెప్పే అన్ని ఉద్దేశాలు మనకి బయటికి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు భయపడి అమ్మో మనం స్టార్ పెట్టుకుంటే అందరు క్రిస్టియన్స్ అనుకుంటారో ఏమో కాబట్టి మనం పెట్టుకోవద్దు అని వాళ్ళు స్టార్ పెట్టుకోలేదు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి కూడా మరి వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు హిందూసా, వీళ్ళు ముస్లిమ్సా ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే నువ్వు ఒక సాక్షిగా అక్కడ ఉండలేకపోతున్నావు. అంటే ఓకే మా దగ్గర స్టార్ పెట్టుకోవడానికి డబ్బులు లేవండి, మాకు అంత స్తోమత లేదు, మాకు అంత పరిస్థితి లేదు అంటే ఓకే, మీరు పెట్టుకోలేనప్పుడు, మీకు అలాంటి అవకాశం లేనప్పుడు ఓకే, గాడ్ విల్ అండర్స్టాండ్. కానీ మన ఉద్దేశం నేను దేవుని బిడ్డను అని మన వీధిలో చూపించుకోవడానికి, మన అందరికీ మనం ఒక సాక్షిగా ఉండడానికి మనం స్టార్ పెట్టుకోవడం చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులారా. కాబట్టి ఆయన శరీరధారిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని యొక్క మహిమను మనం ఈ లోకంలో కనుగొన్నాం. నిజంగా ఆ రోజు మరియ తల్లి, యోసేపులు ఎంత అదృష్టవంతులండి, వాళ్ళు ఎంత బ్లెస్డ్ పీపుల్. అందుకే మరియ తల్లి గురించి రాయబడినటువంటి ఒక వాక్యము, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు కదా. దేవుడు ఆమె గర్భంలో జన్మించాడంటే మరి దేవుడు ఆమెకు అంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది కోటాను కోట్ల స్త్రీలు పుట్టారు, ఇంకా పుట్టబోతున్నారు. కానీ ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? ఆయన ఆ మరియ తల్లికి ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి షీఈ్ ఎ బ్లెస్డ్ ఉమెన్. ఆమె కొనియాడదగినది. ఆమె ద్వారా ప్రభు ఆమెను ఎన్నుకొని మరి దేవుడు ఆమె ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు యేసు ప్రభు. ఆయన మహిమను మనం ఈ లోకంలో చూసాము. దేవుని మహిమను ఒక చిన్న బాల యేసునిగా మన చేతిలో పట్టుకున్నారు, వాళ్ళు ఎత్తుకున్నారు, దేవుని ఎత్తుకున్నారు. లేకపోతే అసలు దేవుడు మనకి దొరుకుతాడా? ఆయన్ని సమీపించగలమా? ఆయన్ని టచ్ చేయగలమా? ఆయన్ని చూడగలమా? దేవుణ్ణి, ఆయనను ఎవరును ఎన్నడూను చూడలేదు అంట. అంటే దేవుడు కూడా ఆయన మన దగ్గరికి రావాలని ఎంతో ఆశగా ఉందన్నమాట. దేవుడు మనతో రావాలి, మనతో నడవాలి, మనల్ని టచ్ చేయాలి, మనల్ని హత్తుకోవాలి, మనల్ని ఎత్తుకోవాలి, మన కన్నీరు తుడవాలి అని యేసయ్యకి ఎంత ఆశ ఉందో అందుకే ఆయన మనుషుల మధ్యలోకి ఆయన వచ్చేసాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మళ్ళీ మన ఫస్ట్ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, కాబట్టి మనం చాలామంది ఓకే వాక్యమే దేవుడు, మరి ఆ దేవుడు వాక్యం లాగానే ఉండలేదు. వాక్యం లాగానే పరలోకంలో ఉండి ఆ వాక్యము ఏమైందండి? ఆ వాక్యం ఏమైంది? 14th verseలో ఆ వాక్యము శరీరధారి ఆయను. శరీరము నీలాగా నాలాగా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక రూపం ఉంది కదా, నాకు ఒక ఆకారం ఉంది. ఇప్పుడు నేను సౌజన్య అని పేరు రాస్తే సరిపోయిందా? పేరు రాస్తే మనిషి కనిపిస్తుందా? లేదు. ఆ రూపం కూడా కనపడాలి కదా. ఇప్పుడు నేను శరీరధారిగా ఉన్నాను, శరీరంలో ఉన్నాను. సో నా రూపం మీకు కనిపిస్తుంది, యూ కెన్ సీ మీ. అలాగే జీసస్, యేసు ప్రభు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక ఫేస్ ఉంది, ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, నోరుంది, ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి, ఆయనకి చక్కటి ముఖము, నవ్వు ముఖం ఉంది, ఆయనకి కోప్పడే ఫేస్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ చిత్రాలు. మరి అప్పుడు మనకి ఫోన్లు లేవు. ఫోన్ ఉంటే ఖచ్చితంగా ఫోటోలు తీసేవాళ్ళే కదండి. ఎంతమంది ఫోటోలు తీసేవాళ్ళు. కానీ ఫోటోలు లేనప్పుడు ప్రపంచంలో అలెగ్జాండర్ ది గ్రేట్, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఆయన చిత్రాలు చెక్కి ఉంటాయి, శిల్పాలు చెక్కి ఉంటాయి. ఇప్పుడు మన అశోక చక్రవర్తి ఉన్నాడు, యేసుప్రభు కంటే కూడా ముందు కదా.
అశోకుడు, వీళ్ళందరి చిత్రాలు ఉన్నాయి కదా. వాళ్ళు శిల్పాలు చెక్కారు. శిల్పాల ద్వారా అశోక చక్రవర్తి ఎలా ఉంటాడు, చంద్రగుప్త మౌర్య ఎలా ఉంటాడు, బుద్ధుడు ఎలా ఉంటాడు, మరి ఇంకా మహాత్మా గాంధీ వచ్చినప్పుడు అప్పటికి కొంచెం ఫోటోగ్రఫీ అంతా వచ్చేసింది. కానీ అంతకుముందు మరి నెబుకద్నెజర్ రాజు, ఇంకా అంతకుముందు ఇలా కొన్ని అంటే వెనక్కి వెళ్ళిన కొద్దీ మనకి శిల్పకారులు వాళ్ళు అప్పుడు ఏంటంటే చేత్తో పెయింటింగ్ వేసేవాళ్ళు. ఒక మనిషిని నుంచోబెట్టి సేమ్ అదే ప్రింట్ మనిషిలాగా. ఇప్పుడు కూడా చాలామంది అలా పెయింట్ చేస్తారు కదా, అంటే టాలెంట్ ఉంటుంది కొంతమంది. ఒక మనిషిని చూసి సేమ్ అలాగే పెయింట్ వేసేస్తారు, అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి యేసు ప్రభువుని అంత ఫేమస్ అయిన వ్యక్తి, ఆయన ముఖం చూస్తేనే ఎంతో సంతోషము, ఎంత ఆనందం. అసలు ఆయన దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆయన్ని ఎవరు కూడా చిత్రం వేసి ఉండరా? ఆయన బొమ్మ ఎవరు గీసి ఉండరా? ఆయన ఫోటో ఎవరు చేత్తో చేసి ఉంటారు, పెయింట్ చేసి ఉండరా? చేసే ఉంటారు ఖచ్చితంగా. సో అలాగా ఆయన ఫేస్ ఎలా ఉంటుంది, ఆయన యొక్క అందుకే చాలా మూవీస్లో కానీ మనం జీసస్ ఫేస్ అంటే ఒక స్పెషల్ ఒక ఫేస్ మనం చూస్తాం. ఆయన నవ్వు కానీ, ఆయన ఎంతో మంచి హైట్, మంచి పర్సనాలిటీ, పరిపూర్ణమైన ఒక శరీరం, ఒక పరిపూర్ణమైన హ్యాండ్సమ్ పర్సన్. ఆయన అంత సుందరుడు మన కోసము మరి ఒక కురూపిగా మారిపోయాడు, మన కోసం గాయాలు పొందాడు ప్రియులారా. మరి ఆ యేసు ప్రభు చిత్రం అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పుకొచ్చానంటే, చాలామంది ఫోటో పెట్టుకోకూడదు, జీసస్ ఫోటో పెట్టుకోకూడదు, మన వాక్యం దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి మనం వాక్యమే పెట్టుకోవాలి. మరి దేవుడు వాక్యమే ఉన్నాడు కానీ వాక్యంలాగానే ఆయన లేడుగా, శరీరధారిగా వచ్చాడు కదా. ఆ శరీరధారిగా వచ్చిన ఆ శరీరాన్ని కూడా మనం గౌరవించాలి కదా. పునరుద్ధానుడైనప్పుడు ఆ శరీరంతోనే ఆయన లేచాడు. ఆయన ఆయన శరీరమే మహిమ శరీరంగా మారిపోయి మళ్ళీ ఆయన దైవత్వాన్ని, డివినిటీ అని ధరించుకున్నాడు. మహిమా శరీరంగా మారి అదే శరీరంతో అదే రూపంతో ఆయన హెవెన్కి వెళ్ళిపోయాడు కదా. సో ఆ రూపాన్ని కూడా మనం ప్రేమించాలి. ఎస్, మనం వేరే రూపాన్ని దేవుడు విగ్రహంగా చేసుకోవద్దు. విగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఒక ఫ్లవర్ వాజ్, ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ని పట్టుకొని ఇది దేవుడు అంటే అది ట్రూత్ కాదు, అది విగ్రహం. ఓకే, ఇప్పుడు ఏదన్నా పట్టుకోవచ్చు మనం, ఒక మెటీరియల్, ఇది దేవుడు అంటే ఇట్స్ నాట్ గాడ్. ఇప్పుడు యేసుప్రభు పిక్చర్ని ఒక పేపర్ మీద చిత్రీకరిస్తారు, ఆ పేపర్ దేవుడు కాదు, కానీ ఆ రూపం, ఆయన రూపం ఏదైతే ఉందో ఆయన రూపాన్ని, ఆ దేవుని యొక్క రూపాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆయనను మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, కరెక్టే. కానీ ఆయన శరీరధారిగా వచ్చారు. ఆ రూపాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవడంలో, ఇప్పుడు మా డాడీ ఉన్నారు, మా డాడీ రూపం మనకు గుర్తుండదా? డాడీ దేవుడు కాదు, బట్ డాడీ ఫోటో నేను గుర్తొచ్చినప్పుడల్లా మా డాడీ ఫోటో చూస్తూ ఉంటాను, మా మమ్మీ ఫోటో చూస్తూ ఉంటాను. అలాగే మన జీసస్ని ఫోటో చూసినంత మాత్రాన విగ్రహారాధన చేస్తున్నామని కొంతమంది మందిరాల్లో వెళ్తే అది మందిరమా ఫంక్షన్ హాలా కూడా అర్థం కాదు, అట్లా ఉంటుంది, ఏమీ ఉండదు. చిందరవందరగా చైర్లు ఎట్లా అంటే అట్లా పెట్టేసి ఉంచుతారు. ఒక ప్రార్థన వాతావరణం ఉండదు, ఒక ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక మంచి ప్రజెన్స్, ఒక దేవుని రూపం, అక్కడ జీసస్ పిక్చర్ పెడితే, ఒక క్రాస్ పెట్టి జీసస్ పిక్చర్ పెట్టి, మరి యేసుప్రభు యొక్క శిష్యులు ఎంతమంది ఆయన సిలువ మోసినటువంటి ఆ దృశ్యాలు కావచ్చు, ఏవైనా అట్లా పెట్టినప్పుడు ఎంత మనకి చూడగానే ప్రభు నా కోసం ఎంత మరణించారా. కొంతమంది ఉట్టి సిలువను పెట్టుకుంటారు. ఉట్టి సిలువ ఎందుకండి? ఆ సిలువకి యేసుప్రభు లేకపోతే ఆ సిలువకి విలువే లేదు. క్రాస్కి ఎప్పుడు విలువ వచ్చింది? క్రాస్ అంతకుముందు కర్స్, బట్ యేసు ప్రభు ఉన్న సిలువ, యేసు ప్రభు. మీకు ఒక విషయం చెప్పాలి ప్రియులారా, యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు కదా. ఆ గొల్గొత్తా కొండ మీద ఆయనను సిలువ నుంచి దించిన తర్వాత తీసుకెళ్ళి ఆయనను సమాధిలో పెట్టారు. అయితే ఆ 3 సిలువలు అక్కడే వదిలిపెట్టేశారు.
అది అట్లాగా కాలక్రమేణా అట్లా మట్టిలో అవి అట్లా కలిసిపోయినాయి. 300 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం అప్పుడు కాన్స్టెంట్ అనే కింగ్ రాజు రోమా చక్రవర్తి ఆయన ప్రభుని తెలుసుకొని ఆయన మారుమనసు పొంది మారిన తర్వాత వాళ్ళ తల్లిగారు క్వీన్ హెలెన్ ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు ఆ పవిత్రమైన స్థలాలు అన్నీ కూడా ఆమె యెరూషలేముకి వచ్చి అన్నీ చూసి ఆ ప్రతి స్థలాన్ని ఆమె భద్రపరిచి అక్కడ పెద్ద పెద్ద చర్చెస్ కట్టిస్తారనమాట. ఓకే, సో ఈ యేసుప్రభు మోసిన సిలువ కూడా మనకి దొరకాలి కదా అని వాళ్ళు అక్కడ తవ్వకాలు చేసినప్పుడు 3 సిలువలు దొరికాయంట. 3 సిలువలు. అయితే ఇప్పుడు ఈ 3 సిలువల్లో యేసుప్రభు మోసిన సిలువ ఏది అని తెలియడం ఎలాగా? అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక చనిపోయిన వ్యక్తిని దగ్గరికి ఈ 3 సిలువల్ని తీసుకెళ్లారు. ఆ ఒక్కొక్క సిలువని వాళ్ళు టచ్ చేశారనమాట. ఆ యొక్క బాడీకి టచ్ చేసినప్పుడు ఇద్దరు దొంగలు మోసిన సిలువలు ఉన్నాయి కదా, ఆ సిలువ టచ్ చేసినప్పుడు ఏమీ కాలేదు. కానీ యేసు ప్రభు మోసిన సిలువ అది తాకగానే ఆ వ్యక్తి బ్రతికాడనమాట. హల్లెలూయా. ఇంకా చాలామందికి స్వస్థతలు జరగడం అంటే ఆ సిలువ మీద యేసు చిందిన రక్తము, ఆయన పవిత్ర రక్తం ఉంది. యేసయ్య వేలాడిన సిలువ, అది యేసయ్య మోసిన సిలువ. ఆ సిలువను ఎంతో భద్రంగా మరి వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని భద్రపరిచారు. దాంట్లో ఒక్కొక్క చిన్న చిన్న పీస్ని మొత్తం ప్రపంచంలో అన్ని పెద్ద పెద్ద చర్చెస్లో, కథడ్రల్ చర్చెస్లో ఆ చిన్న పీస్ అనేది ఆల్టర్లో ఉంటుంది అన్నమాట. ఆ యొక్క పీస్ అందుకే వాళ్ళు దివ్య బలి పూజ, ఫాదర్స్ దివ్య బలి పూజ అర్పించేటప్పుడు ఆల్టర్ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ఆల్టర్లో యేసుప్రభు మోసిన సిలువ చెక్క ఉంటుంది అనమాట. ప్రైజలా. దీని వెనకాల చాలా హిస్టరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రియులరా. కాబట్టి యేసుప్రభు లేకుండా సిలువకు విలువ లేదు. కాబట్టి యేసుప్రభు సిలువలో అలా 2 చేతులు చాచిన ఆ యొక్క దృశ్యాన్ని మనం చూస్తే మనకేం గుర్తొస్తుందండి? యేసయ్య నా కోసం మరణించారు, నా కోసమే ఆయన రక్తం చిందించారనే విషయం మనకి స్ఫురిస్తుంది. సో మనం వెంటనే మన దృష్టి, మన ఆత్మ, దేవునికి కనెక్ట్ అయిపోతాం మనం. హల్లెలూయా. అంతేగాని మనం వాక్య రూపంలో ఉన్న దేవుడు కాబట్టి మనం ఇంకా ఏమి జీసస్ ఫోటో పెట్టుకోవద్దు అని కాదండి. అది మీ ఇష్టం. ఒకవేళ మీకు మాకు అలా ఇష్టం లేదు, మేము ఇలాగే వాక్యమే పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం. బట్ వాక్యం పెట్టుకున్నంత మాత్రాన అదేం పెద్ద తప్పు పాపం అని మాత్రం కాదండి. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవరు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటే కుమారుడైన ప్రభు ఫస్ట్ ఆయన ఎక్కడున్నారు? దేవుని దగ్గరే ఉన్నారు. సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగినాయి అంట. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా మనం ఆది కాండంలో చూస్తాం, వెలుగు కలుగును గాక అని ఎవరు పలికారు? కుమారుడైన ప్రభువే పలికారు. హల్లెలూయా. అంటే దేవుడు కుమారుడి ద్వారా పలికారు. ఓకే, అందులో పరిశుద్ధాత్మ కార్యం చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముగ్గురు ఉంటారు. మళ్ళీ ముగ్గురు కాదండి, ఒక్కరే. ముగ్గురు కలిసి ఒక్కరే, మరి ఒక్కరిలో ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. అందుకే త్రియేక దేవుడు. హల్లెలూయా. త్రిత్వైక దేవుడు అన్నమాట మన దేవుడు. హల్లెలూయా. సో సమస్తం ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మొత్తం ఈ లోకంలో ఉన్న చెట్లు ఏంటి, జంతువులు ఏంటి, నక్షత్రాలు ఏంటి, గ్రహాలు ఏంటి, ప్రతి మనిషి, ప్రతి ఒక్క వస్తువు దేవుని మూలంగానే కలిగిందనమాట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. ఆయనలో జీవం ఉన్నది, యేసయ్యలో జీవం ఉంది. అందుకే యేసయ్య అన్నారు, నేనే సత్యము, మార్గము, జీవం. యేసే సత్యం, యేసే మార్గం, యేసే జీవం. సో ఆయనే జీవం, ఆయనలో జీవం ఉన్నది. అందుకే ఆయన నేను జీవం ఇవ్వడానికి, మీకు నిత్య జీవం ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సో ఆయనలో జీవం ఉండేను, జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ మనుషులకు అది వెలుగు అనమాట. యేసయ్య ఉంటేనే మనకు వెలుగండి. యేసయ్య లేకపోతే మనకు జీవం లేదు, వెలుగు లేదు. మనం చీకట్లో నడుస్తాం, సాతాను మార్గంలోకి వెళ్ళిపోతాం. అందుకే పౌలు గారు చెప్తారు కదా, మనం ముందు
అంధకార సంబంధమైన రాజ్యంలో, చీకటి రాజ్యంలో మనం ఉన్నాం. ఆ అంధకార సంబంధమైన అధిపతికి, సాతానికి మనం వాడి అధికారం కింద ఉన్నాం, లోనై ఉన్నాం. కానీ మనం ఆ అంధకారం నుంచి బయటికి వచ్చాం. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చాం. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ క్రిస్మస్ పండుగను జరుపుకునే మనం ఎక్కడ ఉన్నాము? ఎందులో ఉండాలి? వెలుగులో ఉండాలి, యేసులో ఉండాలి, జీవంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. పాపం అనేది చీకటికి గుర్తు, పాపం అనేది మరి అసత్యానికి గుర్తు. సో మనం ఇంకా పాపంలో ఉండి నేను క్రిస్మస్ చేసుకుంటాను అంటే కుదరదండి. నేను ఇంకా చీకట్లో ఉండి చీకటి కార్యాలు చేస్తూ, అన్ని అబద్ధాలు ఆడుతూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ, నేను దేవుని బిడ్డను, నేను క్రిస్మస్ చేసుకుంటాను అంటే మన జీవితం నామకార్థ జీవితంగా మారిపోతుంది. హల్లెలూయా. సో మనం పూర్తిగా మన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకోవాలి. యేసయ్య నీ కోసమే పుట్టాడు, నీ కోసమే వచ్చాడమ్మా. నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. నీ జీవితాన్ని వెలిగించడానికి యేసయ్య వచ్చాడు. ఆరిపోయిన మనల్ని, చీకటితో ఉన్న మనల్ని, మన జీవితాలను వెలుగుతో నింపడానికి యేసయ్య వచ్చాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఈ లోకంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, దేవుని సువార్త ప్రకాశిస్తుంది, దేవుని వాక్యం ప్రకాశిస్తుంది. అమ్మ, యేసయ్య దగ్గరికి రా, యేసయ్యని నమ్ముకో, నీకు రక్షణ ఉంది, నీకు పరలోకం ఉంది, నీకు నిత్య జీవం ఉంది అంటే అందరూ యేసయ్య దగ్గరకు వస్తున్నారా? ఎంతోమంది విమర్శిస్తున్నారు, ఎంతోమంది దూషిస్తున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు, బైబిల్ మీద ఎన్నో మరి అపహాస్యం చేస్తున్నారు, బైబిల్ మీద అన్ని లేనిపోయిన అసత్యాలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉండి వాళ్ళు గ్రహించట్లేదు. దేవుని వెలుగు మాత్రం ఈ లోకంలో ప్రకాశిస్తుంది, కానీ వాళ్ళు ఆ వెలుగులో వాళ్ళు రావట్లేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఎంత విచారం అండి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ భూమిని సృష్టించిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి మీద నడుస్తున్నాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆయనని గుర్తించలేదు, గుర్తుపట్టలేదు. లోకం ఆయనను, ఆయన మూలంగా కలిగెను. ఈ లోకం అంతా ఆయన మూలంగానే కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఆయన మూలంగానే కలిగావు, కానీ ఆయనను తెలుసుకున్నావా? యేసుప్రభువును తెలుసుకున్నావా? నేను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకున్నావా? ఈ లోకంలో ఎన్నో మనం సృష్టించిన వాటిని మనం దేవుడు అని ఆరాధిస్తున్నాం, కానీ మనల్ని సృష్టించిన దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన సొంత వాళ్ళు అంటే యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చాడు, కానీ వాళ్ళు ఆయనని అంగీకరించలేదు. యూదులు అంగీకరించలేదు, కొంతమంది అంగీకరించారు, కానీ చాలామంది అన్యజనులు, మరి ఇప్పుడు అన్యజనులు అందరూ కూడా ప్రభుని అంగీకరిస్తున్నారు. తన్ను ఎందరు అంగీకరించరో వారి కందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు? ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయనను నమ్ముతారో, ఆయనను విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా తన కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తున్నాడు. శకరబర, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరా, దేవుని బిడ్డగా నువ్వు మారావా? నువ్వు దేవుని నమ్మితే చాలు, నువ్వు ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు మారుతావు. దేవుని బిడ్డగా మారే అధికారం. ఇప్పుడు చూడండి, మనకి తండ్రి దగ్గర, తండ్రి కుటుంబంలో మనకు అధికారం ఉంటుంది, వారసత్వం ఉంటుంది. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారితే నీకు దేవుని కుటుంబంలో నువ్వు అధికారం పొందుకుంటావు. డాడీ నాకు ఇది కావాలని అధికారంగా నువ్వు అడగొచ్చు, నీ తండ్రిని నువ్వు అడగొచ్చు, నీ దేవుణ్ణి నువ్వు అడగొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అధికారం ఎట్లా వస్తుంది నీకు అంటే, నువ్వు దేవుని బిడ్డగా మారాలంటే నువ్వు దేవుని నమ్మాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి,
నీ పాపాలు యేసు రక్తంలో కడగబడాలి. యేసే నీ కోసం పుట్టాడని. యేసే ఎందుకు పుట్టాడు? మనల్ని కడగడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, మన పాపాల కోసం మరణించడానికి వచ్చాడు. మరి ఆయన రక్తంలో నువ్వు నీ పాపాలన్నీ శుద్ధి చేసుకున్నావా? ఒప్పుకున్నావా? మారు మనసు పొందావా? పశ్చాత్తాపపడ్డావా? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ హృదయాన్ని యేసేకి ఇచ్చావా? అలా ఇవ్వలేనట్లయితే ఈరోజు దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో, ఆనందకరమైన మాసంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ. క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి. ఆయనను ఎందరూ అంగీకరించిరో వాళ్ళందరికీ, వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలయ్యే భాగ్యం మనకి ఇస్తున్నాడమ్మా. కాబట్టి ఈరోజు మనం యేసయ్య బిడ్డలుగా మారుదాం. సో మనము అలా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళంట, వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో, యేసు రక్తంలో కడగబడతారో వాళ్ళు ఇంకా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు. ఆమేన్. మనం ఇంకా మామూలుగా మన మమ్మీ డాడీకి పుట్టిన ఆ విధంగా పుట్టిన వాళ్ళము కాదంట. మనం అక్కడి నుంచి ఈ లోక శరీర తండ్రి నుంచి పరలోక తండ్రికి మనం షిఫ్ట్ అయిపోతున్నాం. ఆయన మన తండ్రి, ఇంకా ఆయన మన డాడీ. ఆత్మ ద్వారా మనము జన్మిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నారండి ప్రభు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆ ప్రభు మరి మనల్ని, శరీరధారులుగా ఉన్న మనల్ని ఆత్మరూపులుగా దేవునితో, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చడానికి ఆయన మన కోసం దిగి వచ్చాడు. ఆయన శరీరధారిగా అయ్యాడు. మనం శరీరంలో ఉన్న మనల్ని ఆయనలాగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీకే వేలాది వందనాలు తండ్రి. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము శరీరేచ్ఛ వలన పుట్టిన వాళ్ళం కాదు, మానసేచ్ఛ వలన పుట్టిన వాళ్ళం కాదు, రక్తం ద్వారా పుట్టిన వాళ్ళం కాదు నాయన. మేము తండ్రి వలన, యేసయ్య నీ వలన పుట్టిన వాళ్ళం. మా పరలోక తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్య, నువ్వు మా దగ్గరికి వచ్చినందుకు, మా కోసం పుట్టినందుకు, మా కోసం నైనా నువ్వు రక్తం కాచినందుకు, మా కోసం మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. మళ్ళీ మీరు మా కోసం రాబోతున్నారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాతో ఉన్నారు నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉన్నారు. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఈ సందేశాన్ని అనేకులకు నేను వినిపించండి నాయన, ఆకర్షించండి నాయన. మీరు మాట్లాడండి, వాళ్ళ జీవితాలను మార్చమని, వెలిగించమని తండ్రి. నిజమైన క్రిస్మస్ జరుపుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.